మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. మీ దయను బట్టి, నాయన కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభువా. పగలంతా కాచి కాపాడారు, స్తుతులు. ఇప్పుడు ఇదిగో నాయన మీ దాసులు వాక్యం అందిస్తున్నప్పుడు వినగలిగిన చెవులు గ్రహించుకునే మనసు దయచే ప్రభా. పాటల్లో తోడుకున్నారు. తీసుకొచ్చిన బిడ్డల కొరకు స్తుతులు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి నాయన. మేము పిలిస్తే ఎవరు రారు, కానీ మీరు పిలవని ఆకర్షించి మీ రాజ్యానికి సిద్ధపరచబడిన వారిని ఏ ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా నాయన మీరు తీసుకొచ్చి రక్షణ పొందుటకు ఏర్పాటు చేసి సిద్ధపరచమని వినుబుద్ధి ప్రతివానికి పుట్టించండి. అలాగనే ప్రభా, లైవ్లోను ఫేస్బుక్లోను కాన్ఫిడెన్స్ కాల్లోను దూర ప్రాంతాల నుంచి వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దర్శించి మీ దాసు నోట మీ మాటలు ఉంచి ఇతరులకు అర్థమయ్యే రీతిలో సహాయం చేసి అభ్యంతరాల ఆటంకాలను తొలగించమని మా ప్రభువును మా రక్షణను యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి దైవ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందామండి. నాలుగో అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. చాలండి. చూడండి, ఈ యొక్క లేఖనాలు మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక అంటే అపొస్తలుడైన పౌలు గారు కొంతమంది విశ్వాసముల నుండి చూడండి తొలగిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, విశ్వాసం నుంచి తొలగిపోవాలనుకుంటున్న సందర్భాల్లో ఈ చరిత్ర ఇశ్రాయేలుని బలపరచుటకు, దృఢపరచుటకు యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన బలియాగాన్ని గూర్చి, తర్వాత ఆయన మోషే కంటే అహరోను కంటే గొప్పవాడని ఇందులో రాయబడియండి. ఏమండి, ఆ పాత నిబంధన చూడండి, కొంత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాలు, దాన్ని పాత నిబంధన దానిలో లోపం ఉందని, తర్వాత దాన్ని యేసుక్రీస్తు వారు సవరణ చేసి దాన్ని లైన్లో పెట్టారని చెప్పి, పాతది లోపం లేకపోతే క్రొత్తది వచ్చేది కాదని ఈ యొక్క గ్రంథకర్త చూడండి, ఈ యొక్క గ్రంథకర్త ప్రిలరా రాశాడు. ఏమండి, పాత దానిలో లోపం ఉందని, లేక యేసుక్రీస్తు వారి ద్వారానే ప్రపంచం నిర్మించబడిందని ఆయా సందర్భాలు దీనిలో రాయబడి ఉంటాయండి. ఏమండి, ఇక్కడ ఈ 4వ అధ్యాయం కాడికి వచ్చేసరికి
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుద్దామని వాగ్దానము ఇంక నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము అన్నాడు. చూడండి, మనం మారుమనసు పొందేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు ఇస్తారండి. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినట్టుగా మనకు కూడా చూడండి, రక్షణ పొందేటప్పుడు ప్రభువు కొన్ని వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానాలు అవి మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయండి. ఒకేసారి నెరవేరకపోయినప్పటికీ అవి క్రమక్రమంగా చూడండి, దేవుడు మనలో ఉన్న యోగ్యతను బట్టి, మనలో ఉన్న భక్తి మార్గాలను బట్టి, భక్తిని విడిచిపెట్టుకొని ఉంటాను బట్టి ఏమవుద్దంటే అవి కొంత నెరవేరుతాయి, జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది చూడండి, ఆ వాగ్దానం ఇచ్చినప్పటికీ దాన్ని పొందలేక తప్పిపోయేవారు చాలామంది ఉన్నారు. ఏమండి, ప్రభు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు ప్రతి మనిషికి కొన్ని వాగ్దానాలు ఇస్తారు మారుమనసు పొందాక. ఈ వాగ్దానాలు తప్పిపోయేవారు చాలామంది ఉన్నారు. ఏమండి, వాగ్దానాలు తప్పిపోతూ ఉంటారు కొంతమంది, అంటే దాన్ని వారి పక్షాన్ని నెరవేరదండి. ఎందుకయ్యా, కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దాన్ని నా పట్ల దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు, దాన్ని దేవుడు నా పక్షాన్ని నెరవేర్చాలి, అది ఎప్పుడు నెరవేరుద్దు అని చెప్పి ఎదురు చూడట్లేదు. అది ఎప్పుడు నెరవేరుద్దా అని చెప్పి దాని కొరకు నిరీక్షించట్లేదు, ఎదురు చూడట్లేదు. ఏమండి, ఇక్కడ మనం దైవ గ్రంథాలు చూసుకుంటే ఆయన నా విశ్రాంతిలో మీరు ప్రవేశిస్తారని చెప్పి మనం మారుమనసు పొందేటప్పుడు, విశ్రాంతి అనగా నిజమైన విశ్రాంతి పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వాగ్దానాలు మనకు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. కానీ ఆ వాగ్దానాలు ఇంకా నిలిచి ఉండగానే కొంతమంది ఏం చేస్తారు, జారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, దేవుని దగ్గరకు రారు, భక్తిలో నిలవలేరు, ప్రార్థనలో నిలవలేరు, తప్పిపోతూ ఉంటారు. ఏమండి, మనకి సాదృశ్యంగా మనం చూస్తే దేవుడు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు. ఆ వాగ్దానం ప్రతి వాని పక్షాన దేవుడు నెరవేరుస్తాడండి. దేవుడు తన భక్తులైన చూడండి, అబ్రహామునకు వాగ్దానం చేశాడండి. అబ్రహాం చరిత్ర మీకు తెలిసిందే, చాలాసార్లు నేను చెప్పాను. అబ్రహాము ఎవరండి? ఒక అన్యజనుడు. యూఫ్రటీస్ నది దగ్గర వారు విగ్రహారాధన చేసే జనాంగం. అంటే వారి యొక్క దేవుళ్ళు, దేవతలు ఎవరంటే సూర్య నమస్కారాలు చేసి సూర్యుని ఆరాధిస్తూ ఉండేవారు. ఆకాశ మండలం, నక్షత్రాలు, అటువంటి వాటిని వాళ్ళు ఆరాధన చేసేవారు. ఏమండి, అటువంటి విగ్రహారాధనలోంచి దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాముని చూడండి అక్కడ మారుమనసు పొందించి, నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశానికి రమ్మని చెప్పి పిలిచాడు. పిలిస్తే అబ్రహాము అబ్రాంగా ఉన్నప్పుడు కల్దీల దేశం అనబడిన
ఊరనే ప్రాంతం అండి అబ్రహాంది. ఇవాళ యుద్ధం జరుగుతుంది ఇస్రాయేల్కి ఇరాక్. ఆ ఇరాకులో దక్షిణ ఇరాక్ ప్రాంతంలో ఉండే ఆ ఊరనే ప్రాంతం అక్కడ ఉందంట. ఆ ప్రాంతం నుంచి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన అక్కడి నుంచి కొంత హారాను ఒక ప్రాంతానికి వచ్చాడు. ఎవరెవరు వచ్చారంటే అబ్రహాము, తెరహు, అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతు. వాళ్ళు ముగ్గురు చూడండి వారి కుటుంబాలు పెట్టి తీసుకొని శారాను వెంట పెట్టుకొని తర్వాత శారాగా మార్చబడ క్రితం పేరు శారాయి, తర్వాత లోతు భార్యని వెంట పెట్టుకొని హారాను ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి కొంతకాలం నివసించిన తర్వాత వాళ్ళ తండ్రి అయిన తెరహు చనిపోతాడు. వాళ్ళ తండ్రి అయిన తెరహు చనిపోయిన తర్వాత మరలా చూడండి అబ్రహాముని దేవుడు రెండోసారి పిలుస్తాడు. రాయ్యా, నీ దేశాన్ని విడిచిపెట్టి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి నేను చూపించే దేశానికి రమ్మని చెప్పి పిలిచినప్పుడు అక్కడ నుండి దేవుడు చెప్పిన ప్లేస్ అబ్రహాం బయలుదేరి నేడు ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతున్న దేశానికి వచ్చాడు. చూడండి, ఆయన వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంతో చూడండి వాగ్దానం చేశాడండి. ఏమని వాగ్దానం చేస్తాడంటే చూడండి, ఆయనకి సంతానం లేదు, అప్పటికి పిల్లలు పుట్టలేదు, గర్భం లేదు, పిల్లలు పుట్టలేదు, అసలు ఏమీ లేదు. అబ్రహాం భార్య శారా గొడ్రాలండి. అయినప్పటికీ చూడండి దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి ఆదికాండము 15 అధ్యాయము 15-16 వచనాలు చదవండి. ఆదికాండము 15 అధ్యాయము 15-16 వచనాలు చదవండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడుదువు, అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాంతో చెప్పాను. చూసారండి, అప్పటికి అబ్రహాంకి చూడండి పిల్లలు లేరు, గర్భం దాల్చలేదు. అసలు వీళ్ళందరూ కూడా చూడండి ఇశ్రాయేలు ఇస్సాకు ఎక్కడో గర్భంలో ప్రవేశించలేదు, పడలేదు, బీజం కూడా లేదు. అటువంటి సందర్భాల్లో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడండి. ఏమని చేశాడు? అమోరీల అక్రమం ఇంకనూ విస్తరించలేదు కాబట్టి, పరిపూర్ణం కాలేదు కాబట్టి, నీ తర్వాత నీ 4వ తరం వారు ఈ దేశంలో ప్రవేశిస్తారు, ఇక్కడ వారు దాన్ని స్వాధీనపరుచుకుంటారు, వారికి నేను ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశారండి. చూడండి, దేవుడు వాళ్ళ పిల్లలు పుట్టలేదు, ఇస్సాకు పుట్టలేదు, ఎవరు పుట్టలేదు. ఖచ్చితంగా దేవుడు ముందుగానే, ఎంత గొప్ప విషయం అండి. పిల్లల పుట్ట క్రితమే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఇదిగో నీ 4వ తరం వారు అమోరీల అక్రమం ఇంకనూ విస్తరించలేదు, అంటే పరిపూర్ణము కాలేదు. ఏమండి, అమోరీల దేశము 7 జాతుల వారిని చూడండి దేవుడు తరిమి అమోరీల అక్రమం విస్తరించిన తర్వాత, అది పరిపూర్ణమైన తర్వాత, వారి పాపం అనే దాన్ని చూడండి ఎక్కువైపోయిన తర్వాత, పరిపూర్ణమైన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ దేశాన్ని అబ్రహాం యొక్క సంతానం, ఏమండి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని 4వ తరం వారు, అబ్రహాం ఒక తరం, ఇస్సాకు ఒక తరం, యాకోబు ఒక తరం. 4వ తరం ఏది? యాకోబు కుమారులని. యాకోబు కుమారులకు చూడండి
ఆ 4వ తరం వారిని దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. ఏమండి, అక్కడ తీసుకొచ్చి కొంతకాలం అయిన తర్వాత 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈ 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత అక్కడి నుంచి ఏమైందంటే వారిని దేవుడు బయటికి తీసుకొచ్చి, వీళ్ళు మొరపెట్టలేదు, వీళ్ళు ప్రార్థన చేయలేదు. ఎవరండి? ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నివాసం చేస్తున్నారు. ఐగుప్తు దేశానికి 75 మంది వెళ్ళారు. ఎంతమంది అండి? 75 మంది వెళ్ళారు. 75 మంది వెళ్తే ఈ 75 మంది అల్లా చూడండి ఎంతమంది అయ్యారంటే 6,03,550 మంది. స్త్రీలను, పిల్లలు, పురుషులు కాక, వృద్ధులు కాక, 20 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల లోపోళ్ళు. ఎంతవరకు అండి? ఇశ్రాయేల్ యొక్క లెక్క ఎట్లా ఉంటుంది? 20 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల లోపోళ్ళు. 20 సంవత్సరాల లోపోళ్ళు, 50 సంవత్సరాల పైనోళ్ళు, స్త్రీలు, పిల్లలు, పురుషులు, స్త్రీలు కాకుండా 6,03,550 మంది సేనలో చేరిన వారు. ఇటువంటి వారు ఏమండి, ఆ విధంగా చూడండి, ఐగుప్తు దేశం నుండి బానిసలుగా ఉంటా ఉన్న సందర్భాల్లో వీళ్ళేం మాట్లాడపోయినప్పటికీ దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? ఎవరికి ఇచ్చాడని చెప్పరే? ఇప్పుడు ఎవరికి ఇచ్చారని చెప్పుకున్నాం మనం. వాగ్దానం ఎవరికి ఇచ్చారు? అబ్రహాము నాకు ఇచ్చాడు. అబ్రహాము నాకు ఇచ్చి నీ 4వ తరం వారు ఈ దేశంలో ప్రవేశిస్తారు, దాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. ఏమండి, అప్పుడు ఐగుప్తీయులు వీళ్ళని పెట్టిన వాళ్ళు పెట్టిన శ్రమ, బాధ, కష్టం, నిట్టూర్పులు, వాళ్ళు పనుల్లో మూలుగుతున్న మూలుగులను దేవుడిని ఇక ఆయన ఆకాశం దిగొచ్చాడు. ఏమన్నాడు? ఇదిగో నేను మీ మూలుగులు విన్నాను, ఆకాశం నుండి దిగొచ్చాను. చూడండి, దైవ గ్రంథములో నిర్గమాకాండము, అమ్మా, నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేల్ ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. చాలండి. 7వ వచనం కూడా చదివి అక్కడ ఏమంటాడు? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, ఐగుప్తీయులు వారిని పెట్టిన మొరను, శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, బాధను బట్టి, వాళ్ళ తాతగారైన ముత్తాతగారైన అబ్రహామునకు చేసిన వాగ్దానం బట్టి వాళ్ళు పెట్టిన మొర నా చెవిలోకి వచ్చింది, నేను విన్నాను. నా భక్తుడికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, నా భక్తుడికి నేను వాగ్దానం చేశాను, నీ 4వ తరం వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి నేను వాగ్దానం చేశాను. అందుకని నా ప్రజల్ని, నా జనుల్ని, నా భక్తుని యొక్క సంతానాన్ని ఆ దేశానికి తీసుకెళ్ళటానికి నేను వారు పెట్టిన మొరలు విన్నాను,
ఈ యొక్క కనానీయులు, ఇత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివీలు, ఎబూసీలు అనే వారి దేశాన్ని, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను వారికి అప్పగించడానికి దిగివచ్చి ఉన్నాను. చూసారా, మనమన్న అబద్ధాలు చెప్తాం కానీ దేవుడు మాత్రము ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. వారిని నీ సంతానానికి ఇదిగి దేశం ఇస్తాను, ఈ దేశాన్ని ఇస్తాను నేను నీ సంతానానికి. నా ప్రజలను పెట్టే బాధలు, శ్రమలు విన్నాను, చూశాను. అందుకని వారిని అక్కడి నుంచి నడిపించుటకు నేను దిగొచ్చి ఉన్నాను. చూసారా, ఇక తప్పదండి. దేవుడు ఆ వాగ్దాన కాలం నెరవేర్చడానికి వచ్చింది. ఆ వాగ్దాన కాలం నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఇక ఎవరు ఆపినా కానీ ఆగదండి. ఏమండి, పరిశీలించాలి. అబ్రాహామునకు వాగ్దానం చేశాడు దేవుడు, ఇదిగో నీ సంతానాన్ని బట్టి భూమి మీద ఉన్న సమస్తమైన వంశములు నీ సంతానాన్ని బట్టి నీ ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారని చెప్పి అబ్రాహామునకు వాగ్దానం చేశాడు. అలాగనే ఈనాడు చూడండి, అబ్రహాం యొక్క వంశాన్ని బట్టి భూలోక రాజ్యాలన్నీ ఏమని అండి ఆశీర్వదించబడ్డాయి. అనగా అబ్రహాం యొక్క సంతానాన్ని బట్టి యేసుక్రీస్తు వారు అబ్రహాం కుమారుడు, అబ్రహాము సంతానం నుంచి వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముందండి, అబ్రహాము కుమారుడైన దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళిని రాయబడి ఉంటుంది. పితరుడు మూల పురుషుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి. క్రీస్తు ప్రభును బట్టి ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడ్డాయండి. క్రీస్తు ప్రభువును బట్టి పాపం నుండి విడిపించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. భయంకర వ్యాధులు, బలహీనతల సమస్యలు, కష్ట నష్టాల నుండి, ఇబ్బందుల నుంచి, కరువు కాటకాల నుండి, భయంకర త్రాగుడు వ్యభిచారాల నుండి విడిపించబడి ఆశీర్వదించబడ్డారండి. ఏమండి, మరి నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరిందంటారా? ఏమ్మా, 12వ అధ్యాయం ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం ఏమన్నాడు? భూలోక వంశములన్నీ నీ సంతానాన్ని బట్టి నేను ఆశీర్వదిస్తాను అన్నారు లేదా? నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, దీవించేవారిని, నిన్ను దూషించేవారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడినని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. నీ సంతానాన్ని బట్టి భూలోక రాజ్యములో భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఇవాళ యేసుక్రీస్తు వారిని బట్టి సమస్త వంశములు ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక మంచి డబ్బు సంపాదించి బిల్డింగులు కట్టి అఫీషియల్గా ధనాన్ని కూడగట్టడం కాదని. ఆశీర్వదించబడటం అంటే పాపం నుండి విడిపించబడటం, అక్రమం నుండి విడిపించబడటం, చెడితనాన్ని విడిపించబడటం, అదే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటండి? ఆశీర్వాదం అంటే ఏంటి? ఆయన తన సేవకుని పుట్టించి అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ నిజమైన ఆశీర్వాదం అక్కడ కనపడుతుంది. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణ్ణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయనను మొదటగా మీ యొద్దకు పంపెను. ఏంటండి? యేసుక్రీస్తు వారిని దేవుడు పుట్టించి శరీరానుసారంగా యేసుక్రీస్తు ఆ పేరు మీద ప్రభువే వచ్చి ప్రపంచాన్ని దుష్టత్వం నుండి విడిపించటానికి, లోకాన్ని దుష్టత్వం నుండి పాపం నుండి విడిపించటానికి పాపం నుండి విడిపించి అనేకులను చూడండి దేవుడు ఆశీర్వదించాడు.
ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమండి? ఆశీర్వాదం అంటే ఏంటి? నీ యొక్క సంతానాన్ని బట్టి, నీ వంశాన్ని బట్టి భూలోక రాజ్యములన్నీ ఆశీర్వదించబడిన అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆశీర్వాదం అంటే ఏంటండి? ఏమ్మా, ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వం నుండి విడిపించడం ఆశీర్వాదం, త్రాగుడు నుండి విడిపించడం ఆశీర్వాదం, అబద్ధాల నుండి విడిపించడం ఆశీర్వాదం, శారీరక సంబంధమైన చూడండి పాప జీవితం నుండి, అక్రమ నుండి, వ్యభిచారం నుండి, దొంగతనాల నుండి, నరహత్యల నుండి, త్రాగుడు నుండి, లంచాల నుండి, ఇంకా మోసకరమైన జీవితం నుండి విడిపించటమే అది ఆశీర్వాదకరం. ఏమండి? శరీర సంబంధమైన ఆశీర్వాదం ఉంటుంది, ఆత్మానుసారంగా దేవుడు పాపం నుండి విడిపించడం వల్ల ఆశీర్వదిస్తాడు. అందుకని దేవుడు అబ్రహాం యొక్క సంతానం నుండి ప్రపంచ దేశాలను దేవుడు ఆశీర్వదించాడు. అంటే అనేక మంది జనాంగాన్ని, యూదులు ఇశ్రాయేలే కాకుండా ఆయా ప్రాంతాల నుంచి, అన్ని జనుల నుంచి వచ్చిన క్రైస్తవులుగా మారిన వారిని ఎందరినో చూడండి దేవుడు పాపం నుండి విడిపించి వారు మనిషిగా జీవిస్తూ వారికి ఒక మంచి మార్గాన్ని, మంచి బాటను, రక్షణ మార్గాన్ని, పాపక్షమాపణ పొందే మార్గాన్ని ఆయన ఒక ప్రతిష్ఠించి వారిని అనేక మందిని చూడండి ఆశీర్వదించి ఆ వాగ్దానానికి వారసులుగా చేశాడు. ఏమండి? పరిశీలించాలి, ఆ వాగ్దానానికి వారసులుగా చేశాడు. ఆనాడు చూడండి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిన దాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను చూడండి ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొస్తే వారు ఏం చేశారండి? ఏం చేశారయ్య అంటే 40 సంవత్సరాలు దేవుణ్ణి విసిగించారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవుణ్ణి విసిగించారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి, 9-10 వచనాలు. 40 సంవత్సరములు నా కార్యములు చూసి నీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరం వారి వల్ల విసికి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోచున్నారు, నా మార్గములు తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించాలని చెప్పి తిని. చూడండి ఎన్ని సంవత్సరాలండి? ఇవన్నీ చూశారు, దేవుని కార్యాలు చూశారు. దేవుడు ఐగుప్తు దేశం నుంచి వాడిని బయటికి తీసుకురావటం, ఐగుప్తు రాజైన ఫరో ఎదుట 10 తెగుళ్ళు వచ్చినాయండి. ఫరో జనాంగం మీద, ఫరో ఎదుట 10 సూచక్రియలు, 10 సూచక్రియలు తెగుళ్ళు చేత, బలమైన హస్తం చేత దేవుడు వారిని బయటికి తీసుకొచ్చారు. చూసారా ఏం చేశారండి? బలమైన హస్తం చేత తీసుకొచ్చారు. ఏమండి పిల్లరా చూడండి, అక్కడే కాకుండా ఎక్కడండి? ఐగుప్తు దేశంలోనే కాకుండా ఆ దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంత గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. వెనకమాలేమో ఐగుప్తులు తరుముకుంటూ వస్తున్నారు. ఐగుప్తు రాజు ఫరో రాజు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, మీ దేవునికి ప్రార్థన చేసుకోండి, మీ దేవునికి ప్రార్థన చేసుకొని 3 దినాలు అంత దూరం వెళ్ళిపోయి అరణ్యానికి వెళ్ళి మీ దేవునికి పండుగ చేసుకొని బలి అర్పించుకొని రండి అని చెప్పి పంపిస్తే ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత ఇక ఫరో రాజు మళ్ళా ఏం చేశాడు? హృదయం కఠినపరుచుకొని 600 శ్రేష్టమైన రథాలు, ఐగుప్తు గుర్రాలంటే ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందినవి. ఐగుప్తు గుర్రాలు ఏంటి? ప్రపంచ దేశంలో ప్రసిద్ధిగాంచిన బలమైన గుర్రాలండి. ఐగుప్తు ఫరో రాజు యొక్క రథాశ్మలతో పోలుస్తానన్నాడు. అశ్వం అంటే గుర్రం, ఫరో రథాశ్మలు అంటే
ఫరో యొక్క రథాశ్వం అంటే గుర్రాలు, అవి యుద్ధంలో చొరబడినప్పుడు వెనక్కి తిరగమంటారు. వెనక్కి తిరిగే మనస్తత్వం వాటికి లేదు. ఇంకా యుద్ధంలోకి చొరబడి ప్రాణమన్న అర్పిస్తూ ఉంటాయి. కానీ ఫరో రాజు యొక్క గుర్రాలు, ఐగుప్తు గుర్రాలు వెనక్కి తిరగటం అనేది ఉండదు. జాతి గుర్రాలు. అటువంటి 600 రథాలు వేసుకుని, గుర్రాలు వేసుకొని ఫరో రాజు ఇశ్రాయేలుని తరుముకుంటూ వస్తున్నాడు. వెనక చూస్తేనేమో ఫరో తరుముతున్నాడు. ఇంకా ముందుకెళ్తేనేమో ఎర్ర సముద్రము అడ్డొచ్చేసి ఇక వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు, పారిపోవటానికి వీల్లేదు, చిక్కుపడిపోయారు. ఫరో తరుముతున్నాడు, ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఏం చేయాలి చూడండి. ఫరో రాజు దగ్గర నుంచి తీసుకొచ్చాడు మోషే. అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని ఎర్ర సముద్రంలో పడి చావటాన్ని తీసుకొచ్చా మమ్మల్ని. ఏంటయ్యా నువ్వు చేసిన పని అని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారు? మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు, ఏంటయ్యా మోషే నువ్వు చేసేది ఏంటి? నీ చేతిలో కర్ర ఉంది కదా, తీసుకొని ఆ నీటి వైపు చూపించన్నాడు. మోషే తన కర్రని చూపించినప్పుడు ఏమైందండి? అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి? ఎర్ర సముద్రం పాయలవటమే కాకుండా అవి ఏమని ఇరుప్రక్కల గోడలాగా నిలిచిపోయినాయి. అది భయంకరమైన అద్భుతం, ప్రపంచంలో ఎక్కడ జరగని అద్భుతం. తర్వాత ఇంకా ఒక చిత్రం ఏంటంటే, ఫరో రాజు యొక్క రథాలు వారిని తరుముకుంటూ వస్తుంటే రథచక్రాలు ఊడిపడుతున్నాయండి. ఏం చేస్తుంది? ఇశ్రాయేలుని కలుసుకోవడానికి రాకోకుండా ఏం చేసినాయండి? రథచక్రాలు ఊడిపడుతున్నాయి. వాళ్ళు ఐగుప్తులు ఇశ్రాయేలుని కలుసుకోవడానికి దగ్గరకు వచ్చినప్పుడు వారికి కారు మబ్బులు కలిగి కళ్ళు కనపడకుండా చేశాడు. దేవుడు ఏం చేశాడండి? వారి కళ్ళకు మబ్బులు కలిగించి ఆ యొక్క సైన్యం కనపడకుండా మొత్తాడండి దేవుడు. మొత్తటమే కాకుండా రథచక్రాలు ఊడిపడుతున్నాయి. ఇక వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ఇశ్రాయేలు దేవుడు అని యెహోవా వారి పక్షం నుండి మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం గెలవలేము, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళకి ఏంటండి? ప్రెస్టేజ్ అడ్డం వచ్చిందండి. ప్రెస్టేజ్ అడ్డం వచ్చి మనం ఇశ్రాయేలు ప్రజల్ని, బానిసల్ని మనం తరుముకుంటూ వస్తున్నాం, మనకు ఓటమి లేదు, వెనక్కి తిరిగే అభిప్రాయం, వెనక్కి తిరిగి ఎక్కడ కూడా యుద్ధంలో వెనక్కి తిరిగే ఇది మనకే లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలుని తరుముకుంటూ వెళ్ళారు. వాళ్ళేమో ఎర్ర సముద్రం బయటికి వెళ్ళిపోయారు. రోడ్డు పడినట్టుగా దారి వచ్చింది. వీళ్ళేమో మధ్యలోకి వచ్చారు, వాళ్ళేమో దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఏమన్నాడు? నేడు మీకు ఇవాళ చూసిన మీరు ఐగుప్తులను నేడు అన్నాడు కూడా మీరు చూడరు. ఇదిగో నువ్వు మోషే నీ కర్రను మళ్ళా సముద్రం వైపు తిప్పమన్నాడు. సముద్రం వైపు తిప్పినప్పుడు ఏమైందండి? మళ్ళా ఎర్ర సముద్రం ఇదైపోయింది. తర్వాత ఏమైందంటే వారు ఎర్ర సముద్రం పడి మునిగి చచ్చారు. ఏమండి? చచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అయ్యా అంటే, ఇశ్రాయేలీయులు కళ్ళారు చూశారండి. చూడలేదా? చూడలేదా? ఐగుప్తు దేశం బయలుదేరిన అందరూ చూశారు. 6,03,550 మంది చూశారు. సముద్రం దాటిన తర్వాత పాటలు పాడారు. మిరియాం తంబూర్ల సితార్లు వాయించుకుంటూ పాటలు పాడింది, పాడుకుంటూ వచ్చింది. ఏమండి? పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. మంచిదే. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వారి ప్రయాణంలో 40 రోజులు నడవలసిన ప్రయాణం. ఇంకా షార్ట్ కట్ ఉందండి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళటానికి. ఐగుప్తు దేశం నుండి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఫిలిస్తీన్ దేశం గుండా, రెండోదేమో ఎర్ర సముద్రం మార్గం. దేవుడు ఏం చేశారంటే ఫిలిస్తీన్ దేశం గుండా వెళ్తే 27 రోజులకి వెళ్ళొచ్చండి. ఎన్ని రోజులండి? ఫిలిస్తీన్ దేశం గుండా వెళ్తే 27 రోజులు వెళ్ళొచ్చు. అంటే అది షార్ట్ కట్ అండి.
ఆ షార్ట్ కట్ని వెళ్తే అరణ్యం ఉంటుంది, పెద్ద అరణ్యం, శత్రువులు ఉంటారు. శత్రువులను చూసి మళ్ళా నా ప్రజలు ఐగుప్తు దేశానికి పారిపోతారని చెప్పి దేవుడు ఆ మార్గాన్ని వెళ్ళనివ్వకుండా, ఒకవేళ చుట్టూ అయినా సరే 40 రోజులు ప్రయాణం అంత దూరం ఉన్న ఎర్ర సముద్రం మార్గాన్ని దేవుడు వాళ్ళు నడిపించుకుంటూ వచ్చాడు. వీళ్ళు 40 రోజులు నడవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు నడిచారు. కారణం ఏంటి? కారణం ఏంటయ్య అంటే దేవుని మీద సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వారు. ఆ వాగ్దానాన్ని పొందకుండా అరణ్యంలోనే చూడండి వారు నశించిపోయారు. ఏమండి, దేవుని మీద సనిగి, ఆహారం లేదని సనిగి, నీళ్ళు లేవని సనిగి, వాళ్ళు వెళ్ళిన దేశంలో అక్రమ సంబంధాలు పెట్టుకొని, మోయాబీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, వారి యొక్క పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకొని, వారి యొక్క దేవతలకి బలులు అర్పించి, వాళ్ళు చేసే ఆచారాన్ని వీళ్ళు ఆచారం నేర్చుకొని, అన్ని జనులు ఆచారం చొప్పున వీళ్ళు నడుచుకొని, వారితో సహవాసం చేసి, వాళ్ళు చేసినట్టుగా విగ్రహారాధన చేసి ఏమైపోయారండి? ఏమైపోయారు? నశించిపోయారు. నశించిపోయారండి. ఏమండి, ఆహారం లేనప్పుడు సనిగి, నీళ్ళు లేనప్పుడు సనిగి, ఇంకా అనేక సందర్భాల్లో సనిగి వారు ఏం చేశారంటే సంహారకుని చేత నశించిపోయారు. తర్వాత వ్యభిచరించి 23,000 మంది, ఒక్క దినమునే 23,000 మంది నశించిపోయారు. ఇంకా అనేక మంది ఆయా ప్రాంతాల్లో ఆయా సందర్భాల్లో చనిపోయారు. లాస్ట్కి ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన వారిలో ఆ వాగ్దాన పుత్రుల్లో 2 మాత్రమే చేరారు. ఎవరు? యెహోషువ, కాలేబు. వీళ్ళు వాగ్దానం చేయబడిన దేశం నుండి దేశానికి వాళ్ళిద్దరు మాత్రం వచ్చారు. తర్వాత వాళ్ళ మనవాళ్ళు, పిల్లలు వాళ్ళందరూ వచ్చారు. ఏమండి, కారణం ఏంటయ్యి అంటే దేవుడు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు. ఆ వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగిన వారు. ఏమండి, అందుకని దేవుడు ఇసుకుపోయి ఏం చేశారంటే, మీరు ఎల్లప్పుడూ మీరు ఆలోచనలు మీరు చెడిపోయారు, మీరు ఎల్లప్పుడూ మీరు హృదయ ఆలోచనలు తప్పిపోతున్నారు కాబట్టి నేను వాగ్దానంతో ప్రమాణం చేస్తున్నాను, ఇక మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు వారితో ప్రమాణం చేశాడు. చూసారా, ఈనాడు చాలామంది మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తాడని, మారు మనసు పొందేటప్పుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేస్తే మనం ఏం చేస్తున్నామండి? ఇశ్రాయేలీయులు ఇసికించినట్టుగా, ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ఇసికించారో క్రమం లేకుండా, ఒకరోజు ప్రార్థన చేస్తే ఒకరోజు చేయం, ఒక వారం వస్తే ఒక వారం రాం, ఏదో వంకలు చెప్తూ ఉంటాం, ఏదో దొంగ మాటలు చెప్తాం, అబద్ధాలు చెప్తాం. ఈ మోసాలు అబద్ధాలన్నీ పోగు చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని వ్యర్థపరుచుకుంటామండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలని వాగ్దానం మనకు మిగిలి ఉంది, కానీ ఆ వాగ్దానం పొందలేము. వాగ్దానాన్ని పొందలేము, దానిని మన పట్ల నెరవేరదు. ఎందుకంటే కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మనం తప్పిపోతూ ఉంటామండి. ఎన్నో సందర్భాల్లో తప్పిపోతాం. దేవుని మీద అల్పవిశ్వాసం కలిగి ఆశ లేకపోవటం, భక్తి అంటే ఆశ లేకపోవటం, వాక్యం అంటే ఆశ లేకపోవటం, దేవుని మందిరం అంటే ఆశ లేకపోవటం, ఇవన్నీ కూడా చూడండి ఏం జరుగుతాయి అంటే ఏమవుద్దండి? సనిగి గొనిగి అల్పవిశ్వాసము చేత, దేవుని మీద అల్పవిశ్వాసం చేత, కొన్ని బలహీనమైన మనస్సాక్షి అల్పవిశ్వాసం చేత చూడండి మనం ప్రవేశించలేం. ఎందుకంటే ఆయన మాత్రం మాట తప్పరు, ఆయన తప్పరండి. అబ్రహామునకు ఇచ్చిన మాట, ఆయనకిచ్చిన వాగ్దానం తప్పలేదు. దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చారు. ఏమండి, అబ్రహామును సంతానం లేనప్పటికీ
అసలు వాళ్ళు గర్భంలో పడినప్పటికీ ముందే దేవుడు నీ 4వ తరం వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. అది ఖచ్చితంగా నెరవేరింది. దేవుడు తన వాగ్దానం నెరవేర్చారు. ఆయన నమ్మదగిన వారు. అందుకని చూడండి, ఆయన వాగ్దానంలో మనం ప్రవేశించాలి. నీకు వాగ్దానం చేశాడు దేవుడు, నీ పాపాలు క్షమించానను, లేదా నీకు రాజ్యం ఇస్తానను, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావను, లేదా నమ్మకస్తుడికి ఉండమను, లేదా నిన్ను పలానా అదెక్కిస్తా, ఇదెక్కిస్తా, అది ఇస్తా, ఇది ఇస్తాను, ఏదో చేస్తానని చెప్పి దేవుడు నీకు వాగ్దానం ఇస్తారు. నీ పాపాలు క్షమించబడినట్టుగా, నీ జీవితం బాగుపడినట్టుగా, లేదా నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళినట్టుగా, లేకపోతే తన బిడ్డగా నిన్ను అంగీకరించినట్టుగా దేవుడు వాగ్దానం చేస్తారు. అయితే వాగ్దానం చేస్తారు కానీ దాన్ని పొందలేమండి. ఎందుకు పొందలేము? దేవుడు మాట తప్పడని. ఆయన మాట తప్పేవారు కాదు. నువ్వే మాట తప్పి నీవే దానికి అర్హుడిగా లేకుండా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఫలాన్ని పొందలేక అనర్హుడిగా ఉండి, భక్తిలో నడవక, భక్తిని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, ఇశ్రాయేలు ఏ విధంగా అల్పవిశ్వాసపడ్డారో, సనిగారు, దేవుని శోధించారు, అలాగే మనం కూడా దేవుని శోధించి, సనిగి, గొనిగి, అనేక రకాలుగా వ్యసనపడి, సంహారకుని చేత, బలహీనతల చేత ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందలేకపోతాం. పరిశీలించి దేవుని యొక్క మాటలు గమనించి మనం దైవ గ్రంథ ప్రకారం మనం చేసుకోవాలి. తన భక్తులకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఏమండి? పరిశీలించాలి, దైవ గ్రంథాన్ని పరిశీలించాలి. దేవుడు దావీదునకు కూడా ప్రమాణం చేసి వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? దావీదు మందిరం కట్టాలనుకుంటే, అబ్బాయి నువ్వు మందిరం కట్టకూడదు, నువ్వు మందిరం కట్టకూడదు. ఎవరు కట్టాలి? నీవు విస్తారమైన రక్తాన్ని ఒలికించిన వాడవు. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో చూడండి, దైవ గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో దేవుడు దావీదునకు వాగ్దానం చేశాడు. 21వ అధ్యాయంలో 22వ అధ్యాయం చూడండి, 22వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. ఏమన్నాడండి? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టింపకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీద ఓర్చితివి. నీకు పుట్టబో కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును. అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును. అతని దినముల్లో ఇశ్రాయేలుకు సమాధానము విశ్రాంతియు దయచేదును. అతను నా నామ ఘనత కొరకు నామమునకు ఒక మందిరమును కట్టించును. అతను నా కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును. చూడండి, ఇశ్రాయేలు మీద అతని రాజ్యసింహాసనం నేను ఏమన్నాడు? సింహాసనమును స్థిరపరచుదును. చూడండి, నిత్యము స్థిరపరచుదును. ప్రియులారా, దేవుడి యొక్క వాగ్దానాన్ని దావీదు నాకు ఇచ్చాడు. దావీదు నాకు ఇస్తే ఏమండి, ఖచ్చితంగా ఇది దావీదునకు దేవుడు చేసిన వాగ్దానం. దావీదు ముందుగానే దేవుని మందిరం కట్టడానికి ఒక ప్లేస్ కొని, యెబూసీయుడైన వర్ణాను కళ్ళమని ఒక యెబూసీయుడైన అక్కడ 600 తులాలకి చూడండి ఆ యొక్క ఒక ప్లేస్ను కొని దావీదు ఏం చేశాడు? దేవుని మందిరం కట్టడానికి 25వ వచనంలో 21, 25లో ఉంటాయి ఆ మాటలు. ఆ భూమికి
600 తులముల బంగారమును అతనికిచ్చి ఏం చేశాడండి? ఒక ప్లేస్ను కొన్నాడు. ఒక బలిపీఠాన్ని కట్టాలి, దేవునికి ఒక ఇది కట్టాలని చెప్పి దావీదు 600 తులముల బంగారానికి ఒక అతని దగ్గర కొని ఏం చేశాడండి? ఆ భూమిని దేవునికి ఒక మందిరం కట్టాలని చెప్పి ప్లాన్ చేసుకొని ముందుగానే స్థలాన్ని కొని తరువాత దానికి మంచి చెక్కడపు రాళ్ళు, పాలిస్ రాళ్ళు, చెక్కిన రాళ్ళు, ఇంకేంటి సరళ మాన్లు, దేవదారు మాన్లు, విస్తారమైన ఇనుము, ఇత్తడి, తోసచక్కం కానీ ఏంటిది విస్తారమైన ఇత్తడిని, బంగారాన్ని, ఎండిని, తరువాత ఇవన్నీ కూడా చూడండి ప్రసిద్ధమైన కొన్ని ఇంపార్టెంట్ అయిన వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు. దగ్గరికి సమకూర్చుకొని మందిరాన్ని కట్టాలని ప్లాన్ చేశాడు. మందిరాన్ని కట్టాలని ప్లాన్ చేస్తే ఈ వాక్యానుసారంగా ఇవాళ ఇశ్రాయేలీలకి హమాస్ వారికి యుద్ధం వచ్చింది. అది గత 2 సంవత్సరాలు సంవత్సరాన్ని బట్టి జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందండి? ఇశ్రాయేలీలకి హమాస్ వారికి యుద్ధం జరుగుతుంది. ఆ ప్లేస్ దగ్గర పద్దా గొడవ వచ్చేది అక్కడ. అసలు నిజంగా ఇది ఎవరిది? ఎవరి ప్లేస్ అండి అది? ఇశ్రాయేలీలదేనండి. దావీదు కొన్నాడు. ఇది 600 తులములు ఎండి బంగారం ఇచ్చి దాన్ని దావీదు కొన్నాడండి. దేవుని మందిరాన్ని బలిపీఠాన్ని కట్టాలని దావీదు కొన్నాడు. వీళ్ళొచ్చి తయ్యనొచ్చి నాదంటున్నారు. ఈ హమాస్ మిలిటెంట్లు వచ్చి పద్దాకు దాని దగ్గరకు వచ్చి అడ్డం తిరగటం, తర్వాత దాని తరపున ఈ ముస్లిం దేశాలన్నీ కూడా వస్తా బలికి దాని పక్కన సపోర్ట్ బలికి దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. నిజంగా లేఖనాల ప్రకారం చూస్తే ఆ ప్లేస్ అనేది ఎవరిది చెప్పండి? ఇశ్రాయేలీలదే. ఆ ప్లేస్ ఎవరిదండి? బైబిల్ ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథ చరిత్ర ప్రకారం చూస్తే ఆ ప్లేస్ ఇశ్రాయేలీలది. ఆ ఇశ్రాయేలీలు కొన్న, దావీదు కొన్న ప్లేస్ కూడా గొడవ పెట్టుకున్నారు. అప్పుడు ఏమండి? దావీదుని కట్టొద్దని చెప్తే దావీదు నిజంగా కట్టలేదు. ఏమన్నాడు ఇక్కడ? నా కుమారుడై ఉండును, అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును అన్నాడు. దేవుడి వాగ్దానం చేశాడండి దావీదు. నాకు వాగ్దానం చేస్తే ఏం జరిగింది అంటే దావీదు బాగానే నడుచుకున్నాడు, కానీ భక్తిలో దావీదు బాగానే నడుచుకున్నాడు. కానీ ఈ వాగ్దానం నెరవేరిందా చెప్పండి? నెరవేరలేదండి. నిత్యము స్థిరపరుస్తాను అన్నాడుగా. మరి నెరవేరిందా? కొంత నెరవేరింది, కానీ తర్వాత ఏమైంది చెప్పండి? సొలొమోను చేసిన తప్పును బట్టి సొలొమోను ఏం చేశాడంటే, కొంతకాలం బాగానే ఉన్నాడు, ప్రార్థన చేశాడు, భక్తిలో ఉన్నాడు, మంచిదే. దేవుడు తనతో మాట్లాడి మంచి తెలివి, జ్ఞానం, వివేచన, డబ్బు ఇదంతా ఇచ్చాడు. ఇక తెలివి జ్ఞానం పెరిగిన తర్వాత, ఇచ్చిన తర్వాత సొలొమోనుకి ఏమొచ్చిందంటే కళ్ళకి గుడ్డితనం కలిగింది. డబ్బు చేతి నిండా వచ్చేసరికి సొలొమోనుకి ఏం కలిగింది? గుడ్డితనం కలిగింది. గుడ్డితనం కలిగి అతను కామాతురత కలిగిన వాడై 1000 మందిని చేసుకున్నాడు. పోనీ చేసుకున్నాడు. ఇశ్రాయేలీని చేసుకున్నాడా? తన ప్రజల్లో ఉన్న జనాంగాన్ని చేసుకున్నాడా? లేదండి. ఎవరిని చేసుకున్నాడండి? అమ్మోనీల్ని, సీదోనీల్ని, ఐగుప్తీల్ని, ఎవరిని? ఇంకా కెమేషు అనే ఒక మెల్కోమ దేవతలు, వీళ్ళందరినీ, అన్ని జనుల మొత్తాన్ని 1000 మందిని చేసుకున్నాడు. 1000 మందిని చేసుకుంటే ఇక ఆయన బలం ఊడిగిపోయింది, వృద్ధుడైపోయాడు.
వృద్ధుడైపోయిన తర్వాత ఏమైంది? అతని మనసును తిప్పేశారండి. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11 అధ్యాయము 4 వచనం చదవండి. మొదటి నుంచి చదవండి. అక్కడ సొలొమోను గురించి రాయబడిన మాటలు: మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలను జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మందిని పరస్త్రీలు మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను. చూడండి, సొలొమోను వృద్ధుడైనప్పుడు వాళ్ళందరూ కలిసి అతని భార్యలో సొలొమోను యొక్క హృదయాన్ని దేవుని తట్టు తిప్పి మళ్ళించి తన దేవతల తట్టు తిప్పేశారు. ఇతర దేవతల తట్టు తిప్పేశారు. ఇక అదేమంటే నలుగురు అంతమందిని తలా వైపును పట్టుకొని లాగి అతని మనసును ఏం చేశారు? మార్చివేశారు. ఏమండి, పరిశీలించాలి. సొలొమోను యొక్క హృదయాన్ని ఇతర దేవతల దగ్గర తిప్పేశారు, మార్చివేశారు. చూడండి, పరిశీలించాలి. ఇతర దేవతల దగ్గర తిప్పేశారు. అతను కామాతురత కలిగిన వాడే అతను రాజ్యానికి ముప్పు తెచ్చుకున్నాడు. సొలొమోను యొక్క రాజ్యానికి ముప్పు తెచ్చుకున్నాడు. విగ్రహాల వైపు మళ్ళాడు. వాళ్ళకు కూడా బలిపీఠాలు కట్టించాడు. అతను చేసిన తప్పు ఏంటంటే అమ్మోనీలు చేసుకున్నాడు. అమ్మోనీలు చేసుకుంటే సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సింహాసనం. తరువాత ఏమైంది? సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడైన రెహబాము అంటే అమ్మోనీరాలైన ఎవరండి? సొలొమోను యొక్క భార్య అమ్మోనీరాలు. ఆమె పేరేంటి? ఆ అమ్మోనీరాల్ని పెళ్లి చేసుకుంటే ఏమైంది? అతను పుట్టిన అబ్షాలోము ఎవరో రెహబాం 12 అధ్యాయం చూడండి. నయమ అతని తల్లి పేరు ఎవరండి? అమ్మోనీరాలు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 12 అధ్యాయంలో 13 నుంచి చదివితే ఆమె పేరు అక్కడ ఉంటుంది. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలన ఆరంభించినప్పుడు 41 సంవత్సరముల ఈడు గలవాడై ఉండెను. తన నామనచ్చట నుంచుటక ఇశ్రాయేళ్ల గోత్రము అన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమ, ఆమె అమ్మోనీరాలు. రెహబాముకి చూడండి, మేనమామల బుద్ధి వచ్చింది, మేనమామల బీజం పడింది. ఈ అమ్మోనీల యొక్క బీజం పడి చిన్నప్పటి నుంచి కూడా విగ్రహారాధనకి వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా ఆ అమ్మోనీరాలు చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చాడు. ఏమండి, ఆ అమ్మోనీరాలు చెప్పినట్టుగా వాళ్ళ ఆచారాలు, అమ్మోనీలు చేసే విగ్రహ సంబంధ కార్యాలు, దుర్మార్గత, దుష్టత్వం ఇవన్నీ కూడా నేర్చుకొని అతని యొక్క పరిపాలన ఏమైంది? భారమైన ప్రజల మీద భారమైన ఎన్ని పనులు మోపి లాస్ట్కి చూడండి అతని దగ్గర నుంచి రాజ్యము చీలిపోయింది. ఇశ్రాయేలు యోధా రాజ్యాలు చీలిపోవడానికి గల కారణాలు రెహబాము దగ్గర నుంచే. ఎందుకు చీలిపోయిందండి? రెహబాము దగ్గర నుంచే. ఏమండి, అతని రాజ్యం స్థిరంగా ఉంటుందని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం ఏమైంది? ఆ వాగ్దానం వీళ్ళు పొందలేకపోయారు. కారణం ఏంటంటే
సొలొమోను మార్గం తప్పాడు, దారి తప్పాడు. సొలొమోనుకు పుట్టిన రెహబాము మార్గం తప్పి దేవుని మాట వినకుండా వాళ్ళ తల్లి విగ్రహారాధికురాలు చెప్పినట్టుగా నడుచుకొని, వాళ్ళ మేనమామలు చెప్పినట్టుగా నడుచుకొని, వాళ్ళ పోజు, వాళ్ళ పోలిక, వాళ్ళ ఆచారాలు వాళ్ళకున్న చూడండి బీజం పడి ఇతరు దావీదు సంతానం వారు చేసినట్టుగా చేయకుండా భయంకరమైన పాపంలో పడిపోయి విగ్రహాలను చేసుకొని ఆ యెరూషలేములో అనేక రకాలైన ఆచారాలు, ఆయా ప్రదేశాల్లో రాళ్ళు రప్పలు ఇటువంటి అన్నిటికీ చెట్ల కింద పుట్ల కింద రకరకాలను చేసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు. ఏమండి, పరిశీలించాలి దేవుని యొక్క మాటలు. ఆ వాగ్దానం చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు. ఎందుకంటే వాళ్ళు దానికి పాత్రలుగా ఉండలేకపోయారు. దేవుడు మాట తప్పరు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా జరిగిద్ది. కానీ వీళ్ళు అర్హులుగా లేకుండా పోయారు. ఎవరండి? ఈ సొలొమోను, రెహబాము వీళ్ళు దానికి అర్హులుగా లేకుండా పోయారు. చూడండి ఏమండి, పరిశీలించాలి, దైవ గ్రంథాలు పరిశీలించాలి. దానికి తగిన టాలెంట్ అనేది వీళ్ళకి లేకపోయింది. అందుచేతనే దేవుడు వారి చేతిలో నుంచి 10 గోత్రాలు చీల్చి యెరోబాము చేతిలో పెట్టాడు. ఆ యెరోబాము ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. యెరోబాము అనే వ్యక్తి సొలొమోను యొక్క ఎట్టి పనుల మీద అధికారి, యవనస్తుడు అతనికి అప్పచెప్పాడు. ప్రియులారా చూడండి, దేవుని యొక్క మాటలు, ఆయన వాగ్దానం కోపంతో ప్రమాణం చేసినట్టుగా దేవుడు తన ప్రజలకి ఏమని వాగ్దానం చేశాడు? మీరు ఎల్లప్పుడూ మీ ఆలోచనలు చెడిపోతున్నారు కాబట్టి, మీ హృదయ ఆలోచనలు చెడిపోతున్నారు కాబట్టి మీరు ఎల్లప్పుడూ నా విశ్రాంతిలో ప్రవేశించరని వాగ్దానం చేశాడు. అందుచేత పిల్లారా, ఈనాడు చాలామంది దేవుని వాగ్దానం పొందలేక అనేక మంది చెడిపోతున్నారు, పడిపోతున్నారు. భక్తి మీద ఆశ కోల్పోయి, ప్రార్థన మీద ఆశ కోల్పోయి, ప్రార్థన అంటే ఇష్టం లేక లోకానికి అలవాటు పడి, పాపానికి అలవాటు పడి, అక్రమానికి అలవాటు పడి, చెడుతనానికి అలవాటు పడి, దోసుకోవడానికి అలవాటు పడి, శరీర వాంఛలకు అలవాటు పడి ఏం చేస్తున్నారు? శాంతం సతికిల పడి ప్రార్థన విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి జీవిస్తూ వారు హృదయ చెడగొట్టుకొని ఉదర పోషణ కొరకు బ్రతుకుతూ జీవిస్తూ ధనాపేక్షలై, లంచగొండలై, పాపాత్మలై దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఈనాడు చాలామంది అటువంటి వాటిని చేస్తూ భయంకరంగా చూడండి ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించలేకుండా వారు ఏం చేస్తున్నారు? ఇదైపోతున్నారు. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, పరిశీలించాలి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని మీరు పొందలేకపోతున్నారంటే కారణం ఏంటి? ఆ వాగ్దానాన్ని మనం పొందలేకపోతున్నామంటే కారణం ఏంటంటే దేవుడు మాట తప్పరు, ఆయన మాట మీద నిలబడే దేవుడు. కానీ దానికి యోగ్యత మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఇశ్రాయేల్ లాగా దేవుని మీద తిరగబడటం, ఆచారాలకు వెళ్ళిపోవటం, ప్రార్థన విడిచిపెట్టడం, అసలు ప్రార్థన మీద ఆశ లేకుండా ఉంటాం, ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాం, భక్తి మీద ఆశ లేకుండా ఉంటాం, మందిరం అంటే ఆశ లేకుండా ఉంటాం, వాక్యం అంటే ఆశ లేకుండా ఉంటాం, అసలు వాక్యం ముట్టుకోం, ప్రార్థన చేయం, దిగజారి సతికిల పడి దౌర్భాగ్యులుగా దిగజారిపోయి నీళ్ళు గారిపోయి ఈగలు తోలకుండా కూర్చుంటా ఉన్నాం. అందుచేత పరిశీలించుకొని ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వారు. పరిశీలించి ఆయన మాట ఇచ్చిన దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అన్నాడు. ఏమన్నాడండి? యోహాను పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనం పాపలేనివని చెప్పుకొని ఎల్లా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపలను ఒప్పుకొని ఎల్లా ఆయన నమ్మదగిన వాడు. ఎవరండి? దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. చూసారా?
ఆయన వాగ్దానం చేసిన వారు, మాట తప్పనవారు. ఆయన మాట తప్పరు. మాటిస్తే ఆయన మాటిస్తే తప్పడండి దేవుడు. ఏమండి, అబ్రహాముని నీ కుమారుని సంతానిస్తానన్నాడు. 100 సంవత్సరాలకే ఇచ్చాడండి. 100 సంవత్సరాలకి దేవుడు అబ్రహామునకు కుమారుని ఇచ్చా. అబ్రహామునకు చూడండి, ఆయన మాట తప్పరు. ఆ వాగ్దానం మీద చూడండి, దాని ఫలాన్ని మనం పొందుటకు నిలబడాలి. అందుకనే నీవు ఆయన కోపంతో ప్రమాణం చేసినట్టుగా మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. మరి నువ్వు ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తావా? ఆయన విశ్రాంతి, మనిషికి నిజమైన విశ్రాంతి ఏంటిదండి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం నిజమైన విశ్రాంతి అంటే దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందటం. అక్కడే మనిషికి నిజమైన విశ్రాంతి. ఇక్కడ డబ్బు ఉన్న విశ్రాంతి ఉండదు, భార్య ఉన్న విశ్రాంతి ఉండదు, భార్య లేకపోయినా విశ్రాంతి ఉండదు, బిడ్డలు ఉన్న విశ్రాంతి ఉండదు, బిడ్డలు లేకపోయినా విశ్రాంతి ఉండదు, ఆస్తి ఉన్న విశ్రాంతి ఉండదు, ఆస్తి లేకపోయినా విశ్రాంతి ఉండదు, ఇల్లు ఉన్నా విశ్రాంతి ఉండదు, ఇల్లు లేకపోయినా విశ్రాంతి ఉండదు. ఏది ఉన్నా కానీ ఏది లేకపోయినా మనిషికి విశ్రాంతి అనేది కరువు అయిపోతుంది. ఎంత బిజీ మనిషికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో చూడండి. తీరిక లేని పరిస్థితులండి. ఏమా ప్రార్థన రాలేదంటే అంతా ఏడండి పని అయిందా? ఎంత బిజీ పని. బిజీ పనులు ఉండే నువ్వు దేవుని మర్చిపోతున్నావు. ఇన్ని కోట్ల మంది, ఇంతమంది జనాంగంలో ఒకవేళ దేవుడు నిన్ను మర్చిపోతే ఏమవుతావు? ఏమ్మా, బిజీగా ఉందని చెప్పి నువ్వు ప్రార్థన మర్చిపోతున్నావు. ఇవాళ వెళ్ళలేనులే, ఇవాళ నీరసం వచ్చిందిలే, పని చేసి సతికిలు పడ్డాలే అనుకుంటున్నావు అనుకోండి. అసలు దేవుడు నిన్ను మరిస్తే నీ గతి ఏమవుద్ది? ఆయన మర్చిపోడండి. నువ్వు నమ్మించి నమ్మక ద్రోహం చేస్తాను. నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడండి. దేవుడు మర్చిపోరు. ఆయన కానీ నిన్ను మర్చిపోతే నీ గతి ఏమవుద్ది? నీ పరిస్థితి ఏమైపోద్ది? తెల్లారిపాటికి లేకుండా పోతావు. ఆయన నిన్ను మర్చిపోతే ఏముండదండి. అందుచేత పరిశీలించుకొని ఆయన ఇచ్చిన ఆయన వాగ్దానాలు మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. ఆయన వాగ్దానాలు మనం ప్రవేశించాలి. ఆయన వాగ్దానంలో ఆయన విశ్రాంతి నిలిచి ఉండాలని, ఆయన ఇచ్చిన వాగ్దానం మన పట్ల జరగాలని ఆ వాగ్దానం మనం నిలబడి, ప్రభువా మీరిచ్చిన వాగ్దానం, మీరు నాకు వాగ్దానాలు ఇచ్చారు, అవి నెరవేర్చండి, సహాయం చేయండి ప్రభువా, అవి నా పట్ల జరగాలి, నెరవేరాలి, నీ రాజ్యానికి వస్తానని, నీ రాజ్య వారసులుగా చేస్తానని నాకు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన వారు నమ్మదగిన వారు. మీరు నమ్మదగిన వారు ప్రభువా. నేనే అబద్ధికుణ్ణి, మోసగాళ్ళం ప్రభువా. మేమే నీ మాట వినకుండా, మీకు లోబడకుండా, మీ వాక్యానికి ఇదవ్వకుండా, అనుసరించకుండా దరిద్రులుగా, దౌర్భాగ్యులుగా, భక్తిహీనులుగా జీవిస్తున్నాం. మా తప్పులు క్షమించండి ప్రభు అని చెప్పి ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో జాగ్రత్త కలిగి, భక్తి కలిగి నిలబడాలి. నిలబడితే దేవుని కార్యం చూస్తాం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలుగా చేస్తారు. అలా చేసుకొని ప్రభువులు నిలబడాలని, అంతవరకు సహించుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్న. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. కనికరించండి. చెప్పిన వాక్యంలో తప్పులు పొరపాట్లుంటే క్షమించండి నాయన. ఇదిగో మీరు కోపంతో ప్రమాణం చేసినట్లుగా, ఇదిగో మీరు ఎల్లప్పుడూ మీ హృదయాలోచనలు చెడిపోతున్నారు కాబట్టి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మీరు చేసిన మాటను బట్టి, మీరు ఇచ్చిన మాటను బట్టి నాయన, మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజంగా మీరు ఇచ్చిన వాగ్దానం ఇంకా మా పట్ల నిలిచి ఉంది ప్రభా. మేము తప్పిపోకుండా ప్రతి ఒక్కరం కూడా ఆ వాగ్దానాన్ని మేము అనిపించినట్లుగా, పొందినట్లుగా సహాయం చేయండి. మా పట్ల నెరవేర్చండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా వ్యర్థం అవ్వకుండా, నిరర్ధకం అవ్వకుండా చేయి ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. పేరు చొప్పున జ్ఞాపకం చేసుకొని నాయన,
ఆ బిడ్డలను అంతగా నిలబెట్టుకొని మీరు చేయి పట్టుకుంటే పడిపోరు ప్రభా, పడిపోక నిలబెట్టి నాయన సహాయం చేయండి. దూర ప్రాంతాల నుంచి వాక్యం వింటున్న బిడ్డల్ని లైవ్లో, ఫేస్బుక్లో, కాన్ఫిడెన్స్ కాల్లో ఎవరైతే వాక్యం వింటున్నారో విన్న ప్రతి బిడ్డను దర్శించి వాక్యానుసారంగా నడుచుకోవటానికి ఏర్పాటు చేసి సిద్ధపరిచి సహాయం చేయండి నాయన. లైవ్లో, ఫేస్బుక్లో విన్న బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకొని జగత్ పునాది వేయబడక ముందే, వేయబడ క్రితమే నాయన ప్రేమ చేత మీలో ఏర్పాటు చేసుకున్న బిడ్డలందరినీ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీరు ఆకర్షించని పిలవండి. వాగ్దానం ఉన్న వారిని ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభా, సహాయం చేయమని నాయన. ఇప్పుడు అనేకులు మీ సన్నిధిలో మీరు మాకు అప్పగించిన సేవకులు, విశ్వాసులు, సంఘస్థులు అనేకులు ప్రభు మీ సన్నిధికి వచ్చి మేలు పొందుటకు ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభా. మీరు ఎవరిని విడిచిపెట్టకుండా మేలు పొందుటకు సహాయం చేయమని కృపలో భద్రపరచండి. ఈ పరిసర ప్రాంత ప్రజలు అనేకులు రక్షణ మారుమనసు పొందుటకు ఏర్పాటు చేసి సిద్ధపరిచి కనికరించమని, అలాగనే ప్రభువా ఈ స్థలంలో తండ్రి నాయన కూడి వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకొని ఏ ఒక్కరు తొలగిపోకుండా చేయమని నాయన కనికరించమని, చెప్పిన వాక్యాన్ని దీవించి పరిశుద్ధపరచమని, ఇంకా ఇప్పుడు జరగబోయే విజ్ఞాపన ప్రార్థనలో జరగబోయే ఆరాధన అంతట్లో తోడుగుండి కృపలో భద్రపరిచి తెల్లవారుజాన స్తుతి ఆరాధనలు తోడుగుండండి. రేపు మధ్యాహ్నం అనేక మంది పునరుద్ధాన దినాన మీ సన్నిధికి అనేక మంది వచ్చినట్టుగా ఆకర్షించి తోడుగుని బలపరిచి స్థిరమైన భక్తి దయచే ప్రతి ఒక్కరు నిలబెట్టుకోమని, రాలేని వారు మరొకసారి కలుసుకోవటానికి ఏర్పాటు చేయమని ఇప్పుడు మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు ఆ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరూ